హాయ్ దిస్ ఇస్ #you. పేరెన్ నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళు చూసి ఇదేంటి పేరెన్ నాని ఇలా మాట్లాడుతున్నాడు, రపరప్ప అని చెప్పి చీకట్లో కన్నుగొట్టినట్టు జరిగిపోయి పొద్దున్నే మనం వెళ్ళి పరామర్శించాలి అని చెప్పి పేరెన్ నాని అంత బహిర్గతంగా ప్రతి ఒక్క కార్యకర్తని ఉత్తేజపరుస్తూ ఎలాంటి ఈవెంట్స్కి ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ డే మీరే వెళ్ళిపోయి పరామర్శించాలి అండ్ మన టైం వచ్చినప్పుడు ఎన్ని బయట చెప్పుకునే విషయాల చీకట్లో జరిగిపోతూ ఉండాలి, సమాధానం ఎలా ఉండాలి తప్ప ఏంట్రా రప్ప అని చెప్పి కూడా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ తనే వెళ్ళి ఒక గొప్ప మనిషిలాగా నుంచుని తెల్ల చొక్కా వేసుకుని నేను ఆ మాట అనలేదురా, నేను ఆ మాట అనలేదు, నేను అందరిలో ఏంటి నేనే చెప్పుంటే కనుక మీ అందరినీ పగలు చేయమని చెప్తా కానీ రాత్రి చేయమని చెప్తానని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టాడు. ఇలాంటి పేరెన్ నాని ఇంత రప్ప గోల లేపిన పేరెన్ నాని అబ్బో పెద్ద మొగాడేమో అనుకుని నిజంగా ఇతని మాటలు నమ్మి ఎవడన్నా ధైర్యం చేసి చిన్న మాట కానీ చిన్న గీటు కానీ ఎవరిపైన వేస్తుంటే వాళ్ళ బతుకేమై ఉండేది ఈరోజు? ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. పేరెన్ నానికి ఒక ధైర్యం ఉంది, పుష్మని చెప్తే పారిపోతాడు. రప్ప కేసు పెట్టగానే పేరెన్ నాని ఎక్కడా కనపట్లేదు, హైదరాబాద్లో తలదాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడంటే వైసీపీ వాళ్ళు ఎక్కడో అతన్ని గుడ్డుగా దాచి బాబుని గుడ్డు పగలనివ్వకుండా దాచిపెట్టారని చెప్తున్నారు. ఏంటి పేరెన్ నాని ఇదేనా మన మొగతనాలు గొప్పతనాలు? ఎదురుకుండా కొంతమందిని నుంచోబెట్టుకుని చప్పట్లు కొట్టుకుని ఏళ్ళు వేసుకుంటా రప్ప అని చెప్తే రాష్ట్రంలో నువ్వు ఎవరికి ఆ సంకేతాలు ఇస్తావో తెలియకుండా రాత్రిపూటలో జరిగిపోయి మరుసటి రోజు వెళ్ళి పరామర్శించాలా? ఇదంతా చెప్పిన తర్వాత నువ్వు పారిపోతావా? మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కృష్ణా జిల్లా వాళ్ళు ఉమ్మడి కృష్ణా జిల్లా వాళ్ళు అందరూ సపోర్ట్ ఇస్తుంటే పేరెన్ కనపట్లేదు ఏంటని అందరికీ డౌట్ వచ్చింది. కానీ పోలీసులకు మాత్రం ఆల్రెడీ టీడీపీ కార్యకర్తలు తనపైన కేసులు పెట్టిన తర్వాత పేరెన్ ఎక్కడున్నాడు అని చెప్పి ఎదుగుదామని చూస్తే గాయం. ఎక్కడా కనపడ్డి పేరెన్ నాని, ఎంత ఎతికినా కనపడ్డు. హైదరాబాద్లో ఎక్కడో దాక్కునున్నాడు. హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు బెయిల్ కోసం. అది మంగళవారం హియరింగ్ వస్తుంది, అప్పుడు దాకా బయటపడ్డి క్యాండిడేట్ ఎక్కడ వెతికినా కనపడ్డు. ఇది ఒక రకమైన రాజకీయ ఉద్రేకత అని చెప్పి అనుకుంటే ఎన్ని రోజులు ఉంటుందా ఉద్రేకత? నిన్న రప్పరప్ప అన్నావు, మరుసటి రోజు కూడా రప్పరప్ప అంటావా నువ్వు? ఒక్కసారి మిస్టేక్ అంటారు, డొల్లింది మాట అనుకుంటారు, ఏదో ఆవేశంలో మాట్లాడాలి అనుకుని వదిలేయచ్చు. రెండోసారి కూడా జరుగుద్దా నీకు అది? నువ్వు ఒక పొలిటీషియన్వా, నువ్వు ఒక మంత్రివా? నిన్ను నమ్ముకుని ఇంకొక సెకండ్ జనరేషన్ నీ కొడుకు కిట్టు అనేవాడు వస్తున్నాడు. ఇప్పుడు అతను కూడా ఇదే నేర్పించి పంపిస్తావా నువ్వు? రప్ప అని మనం ఇమీడియట్గా పారిపోవాలి. దేనికి ఆ రప్ప, దేనికి పారిపోవడం? అరే నువ్వు ఒక రప్ప అని నేను అన్నాను, తప్పేంటి, నాకు ఇంత ధైర్యం అని చెప్పి నుంచోవాల్సింది కదా నువ్వు. ఇవన్నీ కాకుండా పారిపోయి పిరికి పందలాగా దాక్కుని కేసులను ఎదుర్కోకుండా బెయిల్ వేసుకుంటా నువ్వు అన్న మాటకి జైల్లో కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళను నేను అలా అనలేదురా, ఈసారి మధ్యాహ్నమే చేయమని చెప్పేవాడిని నేనైతే అని. ముందు రాత్రి చేయమంటావు, తర్వాత పగలు చేయమంటావు, తర్వాత మధ్యాహ్నం చేయమంటావు. అసలు ఎప్పుడు ఏం చేయాలో నీకన్నా ఐడియా ఉందా? నీ పైన కేసులు పెడితేనేమో నువ్వు పారిపోతావు. నిన్ను నమ్మి కార్యకర్తలు అంటే నడవాలా? నీకే ఒక స్టాండ్ లేదు. ఇతన్ని నమ్మి ఎవరన్నా ఇతన్ని విడుదల రజనీని నమ్మి ఏంటి అరెస్ట్లకు భయపడ్డం ఏంటి, మేమందరం సంసిద్ధంగా ఉన్నాం, ఏ రోజు కన్నా పవర్లోకి వస్తామని విడుదల రజనీ కూడా ఒక వీడియో చేసింది. మీ అందరికి గుర్తుందా? ఊరంతా తిప్పుతున్నారు కదా అని చెయ్యిలా తిప్పి చూపించింది. ఆ వీడియో మర్చిపోతారు ఎవరన్నా? మాకు వస్తుంది కదా, మా టైం వస్తుంది కదా చూస్తామని పోసానికి అని సపోర్ట్ ఇచ్చింది విడుదల రజనీ అప్పుడు. ఈ పేరెన్ నాని అయితే రప్ప ప్లకార్డులు పుచ్చుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతా అదంతా సమర్థించాడు. కనీసం విడుదల రజనీ ఒక పేరేంటి పోసాని కృష్ణమురళి ఒక తెలిసిన ఫేస్ కన్నా సపోర్ట్ ఇచ్చింది, దో హీ ఈజ్ రాంగ్. కానీ పేరెన్ నాని అసలు ఒక ప్లకార్డు, ఒక రిఫరెన్స్ ఫెలో ఇలా పుచ్చుకుని తిరిగే వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చుకుంటా ఏంట్రా రప్ప రాత్రిపూటలు జరిగిపోవాలి కానీ సంఘటనలు సడేమియాలాగా అయిపోవాలి. కానీ ఇతను మాటలు ఈవిడ మాటలు నమ్మి ఎవరన్నా రేపు జరగబోయే కీలకమైన అరెస్ట్ దగ్గరికి వచ్చి రప్ప ప్లకార్డులు పట్టుకుని బ్యారిగేడ్లు ఎత్తేసి పిచ్చిగా నలిపేసి జనాలు చేస్తే మీరు చూడండి, మీరు ఆదర్శంగా తీసుకునే ఈ మగాళ్ళు ఎవరైతే నుంచున్నారో పేరెన్ నాని ఇలాంటి వాళ్ళు కూడా పారిపోతారు. వల్లభనేని వంశీ ఏమయ్యాడు? ఎక్కడన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా? ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడా? మనకి బెయిల్ వచ్చినట్టే రానట్టే కూడా తెలియదు పాపం. కొడాలి వెంకటేశ్వరరావుకి అయితే ఎన్నాళ్ళకైనా తీరని గుండు జబ్బు చేసింది పాపం. పెద్ద ఆపరేషన్ చేసుకుని ఇంట్లో కూర్చున్నాడు. అందరూ ఏమంటారు? రెడ్ బుక్ భయం అంటారు. నేను ఇట్లా రెడ్ బుక్లో మన పేజ్ 1వ పేజ్లో ఉందా, 10వ పేజ్లో ఉందా, 100వ పేజ్లో ఉందా, అసలు రెడ్ బుక్లో ఉందో లేదో కూడా తెలియకుండా రెడ్ బుక్ భయం అంటారు. పేరెన్ నానికి ఇలాగే జరగలేదు కదా.
వాళ్ళ ఆవిడ పేరు మీద గోడౌన్ ఉన్నప్పుడు దాంట్లో బియ్యం స్టాక్ అంతా దొంగలిచ్చి పెట్టిన దానిపైన కేసు పైన చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ మీద వెళ్ళటం ఏంటని చెప్పి వదిలేయటం తప్పుగా అవలా? ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ జనాలకి ఇచ్చి ఉమెన్ పైన ఏం వెళ్తా ఉంటే తప్పుగా వెళ్ళా? మీరు సాఫ్ట్ కార్నర్ ఇస్తారు సార్, ఇచ్చిన తర్వాత రప్పరప్ప బ్యాచ్ అందరేంటి వీళ్ళు వాగుతారు పోతారు ఏం పర్లేదు, కానీ ఇది ఆదర్శంగా తీసుకుని ఎవడన్నా వెళ్ళి రేపు ఎవరికైనా హాని కలిగించుంటే మానసికంగా అవనండి, వర్బల్లీ ఓవర్లీ వాట్ ఎవర్ మీన్స్ ఆర్ లిటరలీ బై ఎనీ సెన్స్, ఇఫ్ దే ఆర్ హార్మ్ బై దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఇన్స్పైర్డ్ జింగోయిజమ్స్ అండి ఇవన్నీ, ఒక రకమైన ఇజమ్స్ ఇవి. ఇప్పుడు గాంధీ గారిని చూసి పాజిటివ్ వేలో వెళ్తాం, పేరినని లాంటి వాళ్ళని చూసి నెగిటివ్ వేలో వెళ్ళే వాళ్ళు ఉండరా? నెక్స్ట్ మేమే వస్తాం పవర్లోకి అని చెప్పి విడుదల రజనీకి కూడా ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారుగా, 1-2 ఫాలోవర్లు ఉండరా? ఆ ఒక్కళ్ళిద్దరు పాడైపోతాయి. మాకేంటి విడుదల రజనీ ఉంది, మాకేంటి పేరునని ఉన్నాడు, మాకేంటి వల్లనే వంశీ ఉన్నాడు, మాకేంటి కొడాలి నాన్నని ఉన్నాడు, వీళ్ళందరిని చూసి పాడైపోతే మీరు ఆపేది? వీళ్ళందరూ కూర్చొని రప్ప డైలాగులు వాడి అదే వీళ్ళు పెద్ద స్టాండర్డ్లోని ఎంటిటీస్ నుంచోగలుగుతారా? లేదు. ఇలా కేసు పడితే అలా పారిపోయే మొహాలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారా? పోనీ కనిపించగలుగుతారా? అరే ఏమైపోయావు పేరునని, నువ్వు దాక్కోవడం ఎందుకు? అన్ని పేపర్లు మొత్తుకుంటున్నాయి ఈరోజు. నేను ఈ మాట నా సొంత లైన్ కింద అన్నీ అంటలేదు, ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ క్రిటిసైజింగ్ మీ సేయింగ్ నువ్వెందుకు ఇంత సొంతంగా మాట్లాడుతున్నావు అని. గో త్రూ ద న్యూస్ పేపర్స్ ఈరోజు పేరునని గురించి ఏమని రాస్తున్నారండి మనం అందరం అర్థం చేసుకుంటే. జంప్ జిలానీ, ఇది మనం చివరికి మూటగట్టుకున్న పేరునని జంపు జిలానీ. మనం ఒక్కసారి ఆయన ఎంత అహంభావంగా అన్నాడో ఆడియో కూడా ఇందాం, దాని తర్వాత ఈరోజు దిగజారిపోయిన పరిస్థితి ఏంటో కూడా ఒకసారి మళ్ళీ విశ్లేషిద్దాం. అతనేమంటాడు, అది కూడా అన్నాడు, గుడ్డ ముందు గుడ్డలోడు తీసి కట్రాయిల మీద రావాలంటే గుడ్డలోడు తీయాలి కదా. ఇంకోటి లేదు, ఇంకోటి కూడా అన్నాడు, మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. ఊరికే మైకుల ముందు పోయిస్తారా? నడిపించండి మీరు, ఇంకా సావలేదు, నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదు. ఏమో పేరునని నీకు మళ్ళీ రెడ్ బుక్ గురించి కూడా ఎందుకు చెప్పు, నీకు అర్థం అవట్లేదా ఫేట్ అక్కడ? నువ్వు రెడ్ బుక్ వల్లభనేని వంశీ గొడ్డలోడ తీసి పరిగెట్టిస్తారు, అండర్వేర్ మీద పరిగెట్టిస్తారు, దాన్ని మరీ బూత్గా నేటివ్ నాట్ లాంగ్వేజ్లో మాట్లాడడానికి కూడా వదిలేండి. అది ఆయన జ్ఞానం అయింది, దాని గురించి నేను మాట్లాడను. బట్ ఇవన్నీ చేస్తారు అని చెప్పి ఆల్రెడీ మీ అందరికి ఒక భయం ఉంది. లోకేష్ ఈ మాటలు ఓపెన్గా అన్నాడు. అలాంటి లోకేష్ రాష్ట్ర ప్రజలకు కనుక ఇలా వచ్చి రప్పరప్ప పొద్దునే కాదు రప్పరప్ప రాత్రి చేద్దాం, రప్పరప్ప మధ్యాహ్నం చేద్దాం అంటే నేను ఎలా వదిలేస్తాడు? మమ్మల్ని అందరినీ కాపాడుతాను, రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుతా అని చెప్పే కదా లోకేష్ ప్లెడ్జ్ తీసుకుని అందరి కష్టాలు రాసుకుంది రెడ్ బుక్ అయితే. అప్పుడెప్పుడో జరిగిన కష్టాల గురించి లోకేష్ మాట్లాడతారా? ఆన్గోయింగ్ కష్టాల గురించి ఇంకెంత సీరియస్గా వెళ్తాడు? రెడ్ బుక్ పేరు నువ్వు ఎత్తి దాని తర్వాత నువ్వు రప్పరప్ప అంటే నువ్వు పారిపోవడం సమన్వయమే, తప్పేం లేదు. నీకు మాత్రం భయం ఉంటుంది ఆబ్వియస్లీ. రెండోది, లిటరలీ ఎవరితోనో సుసు పోపిస్తాను నాన్న అంటే దగ్గరుండి పోపిస్తామని కాదమ్మా దాని అర్థం. ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడలేకపోవటం, అతను ఇలా చేస్తాడు అతను అలా చేస్తాడు అని చెప్పి పక్కన వాళ్ళు మౌత్ పీసులో మాట్లాడుతున్నారు తప్ప వల్లభనేని వంశీ వచ్చి ఈ రోజు దాకా లోకేష్కి నేను బరువు తగ్గిస్తాన మాట అనలేకపోతున్నాడే. అది నాన్న లైఫ్లో పోంచడం అంటే, అర్థమైందా? అండ్ నువ్వు రెడ్ బుక్ పేరెత్తావు, దాంట్లో ఉన్న పేర్లు అన్నావు, రప్ప మళ్ళీ ఇక్కడ అన్నావు, అంత తర్వాత నువ్వేమైపోయావు? పారిపోయావు. సో తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి లీడర్స్ అందరూ మనకు వచ్చి రెచ్చగొట్టి మనం ఎవరినైనా ఏదైనా చేయొచ్చు, మీ వెనక మేము ఉన్నాం, కొండంత జగన్ ఉన్నాడు, మనందరం చూసుకుందాం అంటే జగన్ అయినా కార్యకర్త అయినా ఎవరైనా ఇంత గీటు పడినా లేకపోతే రాష్ట్రంలో ఎవరిని మానసికంగా నొచ్చుకున్నా రప్ప మెంటల్లీ జరిగినా ఫిజికల్లీ జరిగినా స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా వెళ్తుంది అండ్ వాళ్ళందరికీ రప్పలు అయిపోతాయి. సో నమ్మకండి ఇలాంటి వాళ్ళందరినీ. వీళ్ళందరూ మీ వెనక మన బ్యాక్ బోన్ స్ట్రెంత్ కానే కాదు, అది ఉమెన్ సత్యభామల నుంచున్నా, ఇలాంటి పేరు నానిల నుంచినా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పినా కూడా. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. రెడ్ బుక్ అనేది చాలా సీరియస్గా వెళ్తుంది వీళ్ళందరి మైండ్లో. ఒకవేళ రెడ్ బుక్ నిజమైతే కనుక, అది నిజంగా ప్రజల పక్షాన ఉన్న ఒక బుక్ అయితే కనుక, వి ఆల్ షుడ్ వెల్కమ్ ఇట్. థ్యాంక్ యూ.